ఛానల్ మైనతో మాటలు. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది, కొత్తగా ఉంది అని చూస్తున్నారా? సో దిస్ ఈజ్ అవర్ గార్డెన్. ఒక్క స్నిక్ పీక్ వేసేసుకోండి. సో ఈ వ్లాగ్ ఏంటి అని అంటే చెప్తాను. సండే టైం వచ్చేసి 11 అవుతుంది. వెదర్ చాలా అంటే చాలా డిప్రెసింగ్గా ఉంది. బట్ ఏంటి అని అంటే ఈరోజు మేము మా గార్డెన్ని కొంచెం రీవామ్ చేద్దాం అనుకుంటున్నాము. సమ్మర్స్ రాగానే ఇంకా రాలేదు, దిస్ ఇస్ స్ప్రింగ్ సీజన్. స్ప్రింగ్ సీజన్లోనే ఏమైనా గార్డెన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలనుకున్నా, ట్రీస్ని ప్లాటింగ్ చేసుకోవాలనుకున్నా చేయాలి. ఇదంతా నేను నా లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను. సో లాస్ట్ బ్లాగ్లో నేను ఆ టబ్లో అన్నీ ప్లాన్ చేశాను కదా. సో దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. నేను అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ వీక్ ఏం చేస్తున్నామంటే, యాక్చువల్గా అక్కడ కొన్ని ట్రీస్ మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటంటే మేము లాస్ట్ వీక్ లిడిల్లో తీసుకొచ్చాము. ఆ ప్లాంట్స్ ఏమయ్యాయంటే మాకు పాట్స్ దొరకలేదు. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి సెరామిక్ పాట్స్ చూస్తున్నాము, అవి మాకు ఇంకా దొరకలేదు. సో అది తెచ్చి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. మేము దాంట్లో వాటర్ వేస్తూ కాపాడుతూ వచ్చాము. దాంట్లో సాయిల్ లేకపోవడం వల్ల గాలి వచ్చినప్పుడల్లా ఆ ట్రీస్కి బేస్ సరిగ్గా లేక పడిపోతున్నాయి. మేము నిన్ననే కొన్ని సెరామిక్ పాట్స్ తీసుకొచ్చాము. సో అవంతా ప్లాటింగ్ చేయాలి. వి బాట్ సమ్ సాయిల్, ఎరువు అండ్ ఫుడ్, గడ్డి సీడ్స్ అన్నీ తీసుకొచ్చాము. సో మొత్తం గార్డెన్ని సీడింగ్, పాటింగ్, ప్లాంటింగ్, వాటరింగ్ అన్నీ చేసేయాలి. ఈరోజు చేసేస్తే మనకి సమ్మర్ ఇంకో 1 మంత్లో ప్రాపర్గా గార్డెన్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంత చలిలో ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. స్ప్రింగ్ ఆల్రెడీ ఎండింగ్లో ఉంది. సో ఈరోజు అన్నీ చేస్తున్నాము. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం కొన్ని సీడ్స్ కూడా తీసుకురావాలి. పాట్స్ ఆల్రెడీ తీసుకొచ్చేసాము, గార్డెనింగ్ సీడ్స్ అవన్నీ ఉన్నాయి. సో అది నేను చూపిస్తాను. సో యా, లెట్స్ సీ హౌ అవర్ గార్డెనింగ్ గోస్. ఫస్ట్ అయితే మేము ఈసీకి వెళ్ళిపోయాము, ఎందుకంటే మా గ్రాస్ అక్కడక్కడ కొంచెం ప్యాచెస్లా ఎండిపోతుంది. ప్యాచ్ ఫిక్స్ తీసుకొద్దామని చెప్పేసి ఈసీకి వెళ్ళాము. ఇక్కడ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. సో ఎవరైనా గ్రాస్ రిలేటెడ్ చూస్తుంటే మాత్రం గో ఫర్ ఈసీ. అది తీసేసుకొని లిడిల్కి వచ్చేసాము, ఎందుకంటే మాకు కంపోస్ట్ కావాలి. చెప్పాను కదా కొంచెం డ్రై అయిపోతుంది అని. సో గడ్డిలోకి అండ్ మేము మొక్కలు పెట్టడానికి దే నీడ్ సమ్ ఫుడ్, అందుకని మేము కంపోస్ట్ తీసుకొచ్చేసాము. ఇవి మేము తీసుకొచ్చిన చెట్లు. సో నేను మీకు చూపించిన ఆప్షన్స్ ఏవైతే లిడిల్ అండ్ ఈసీ ఉన్నాయో, దోస్ విల్ గివ్ యూ ది బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మేము చాలా ఎక్స్ప్లోర్ చేసి వాటి ఫిక్స్ అయ్యాము. అందులో చాలా రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి. సో ఈ పాట్స్ అన్నీ మేము లిడిల్లో నుంచే తీసుకున్నాము. ఇది కూడా బెస్ట్ డీల్లో వచ్చాయి. ఒకటి మాకు 7.99 euros దాకా పడింది అనుకుంటా. మేము అన్ని పేస్టల్ కలర్సే తీసుకొచ్చాము, ఎందుకంటే మా గార్డెన్లో ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. సో ఆ ప్యాటర్న్ బార్డర్స్కి ఇవి ఓవర్ పవర్ అవ్వద్దు అని చెప్పేసి అన్ని సింక్లో ఉండేలా పేస్టల్ కలర్స్ తీసుకొచ్చాము. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఒకటే కలర్ తీసుకుందామని ప్లాన్లో ఉన్నాము, బట్ ఎందుకో మాకు అలా సెట్ అవ్వదేమో, పేస్టల్ కలర్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెడితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అని వీ వెంట్ ఫర్ 3 డిఫరెంట్ కలర్స్. ఒక్కొక్క కలర్ 2 పాట్స్ తీసుకున్నాము. అండ్ ఈ చెట్లు వచ్చేసి ఈ పెద్దవి 2 ఏవైతే ఉన్నాయో డిఫరెంట్గా ఉన్నాయి కదా లెఫ్ట్లో, అవి మాత్రము మేము వుడీస్లో తీసుకున్నాము. అండ్ ఈ 4 చెట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మేము లిడిల్లో తీసుకున్నాము. ఇవి కూడా బెస్ట్ ప్రైజెస్లో వచ్చాయి. అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. లిడిల్లో కానీ వుడీస్లో కానీ మంచి ఆఫర్స్ పెడతారు. ఆఫర్స్లో ఉన్నప్పుడు పిక్ చేసుకోవాలి. మనకు కావాలన్నప్పుడు ఆ టైంలో ఏది దొరకదు, అవి దొరికినప్పుడే మనం తీసుకోవాలి. ఐ థింక్ నేను ఈ డైలాగ్ నేను డే 1 బ్లాగ్ నుంచి చెప్తున్నాను. సో యా, అలా తీసుకొచ్చేసాము. ఇందాక కంపోస్ట్ తెచ్చాను కదా, అవి కూడా తీసుకొచ్చేసి సాయిల్ ఏదైతే మా పాతది ఉందో అందులో ఈ కంపోస్ట్ మిక్స్ చేసి పెడుతున్నాము. సో మేము రియలైజ్ అయింది ఏంటి అని అంటే, యాక్చువల్గా మొక్కలకి ఇక్కడ మాత్రము కంపోస్ట్లోనే కాస్త సాయిల్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో టోటల్గా కంపోస్ట్ వేసినా ఏమీ ప్రాబ్లం లేదు. ఎస్పెషల్గా నేను తెచ్చిన దాంట్లో నుంచి అక్కడ క్లియర్గా రాశారు సాయిల్ అవసరం లేదు అని. బట్ మా దగ్గర ఆల్రెడీ పాత సాయిల్ ఉండే, సో దాన్ని మేము యూటిలైజ్ చేసుకోవడానికి ఆ సాయిల్లోనే ఈ కొత్త కంపోస్ట్ కలిపాము. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవరైనా మొక్కలు పెట్టాలనుకుంటే మీరు సపరేట్గా సాయిల్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఒక కంపోస్ట్ బ్యాగ్ తీసుకొచ్చి అది వేసేసి దాంట్లో మేము మొక్కలు పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. బట్ ఎస్, సేఫర్ సైడ్గా మీరు దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదవడం చాలా బెటర్. సో ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసామన్నమాట. నీట్గా కింద పడకుండా పేపర్స్ వేసేసాను ఫస్ట్. ఏదైతే మన స్క్రేపర్ ఉంటుందో దాంతో కలిపేసి నీట్గా ఆ సాయిల్ని, కంపోస్ట్ని అన్నిట్లో ఫిల్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. బట్ అది తెలుసు కదా, డీసెంట్గా స్టార్ట్ చేసాం కానీ అది అవ్వలేదు. లాస్ట్కి హ్యాండ్తో మాత్రమే మిక్స్ చేసి నీట్గా అన్నిట్లో ప్లాట్ చేసేసాను. సో ఇక్కడ ఏం చేశానంటే, ఇలా మిక్స్ చేసిన సాయిల్ అండ్ కంపోస్ట్ ఉంది కదా, దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాట్లో ఈక్వల్గా డివైడ్ చేసేసి
ఫుల్గా కంపోస్ట్ నింపేశాను అనమాట. జస్ట్ టు యూటిలైజ్ ది ఓల్డ్ సాయిల్ ఇదంతా చేసాము. కంపోస్ట్ మొత్తం వేస్తే ఇంకా బాగా పెరుగుతుందంట. సో అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను అన్ని పాట్స్లో అంతా ఫిల్ చేసేసి నా మొక్కలకి నాటుకోవడానికి వాటి ఇల్లు సెట్ చేస్తున్నాను. ఇవి మేము తెచ్చిన చెట్లు కదా, సో దాన్ని నీట్గా అందులో నుంచి అన్ప్యాక్ చేసి దీంట్లో ప్యాక్ చేస్తున్నాము. అదే డిఫికల్ట్ టాస్క్ అయిన ఉండే మాకు. సో అక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, ఇలాంటి పాట్స్ కింద హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో ఫింగర్ పెట్టి కాస్త పుష్ చేయండి. పుష్ చేస్తే ఆ ప్లాంట్ కాస్త పైకి లేస్తుంది. దాన్ని ఇలా రివర్స్ పట్టేసుకుంటే మీకు గ్రిప్ దొరుకుతుంది అనమాట ప్లాంట్కి. సో ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు. అలా రివర్స్ తిప్పేసి ఆ కింద హోల్స్లో లైట్గా ఇలా పుష్ చేయండి. అప్పుడు మీకు ఇలా ప్యాటర్న్గా వచ్చేస్తుంది. దాన్ని డీసెంట్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ మాకు ఏమైంది అంటే, ఈ ఫర్ ది ఫస్ట్ ప్లాంట్ అనమాట. నేను ఇది ప్లాట్ చేసేటప్పుడు అలా పెట్టాను, బట్ నాకు ఎందుకో హైట్ ఇంకాస్త పెద్దగా అయితే బాగుంటుంది అనిపించింది. సో మళ్ళీ అది తీసేసి మళ్ళీ సాయిల్ వేసి మళ్ళీ ఫిక్స్ చేశాను. సో ఫస్ట్ మీరు హైట్ డిసైడ్ అవ్వండి, ఆ పాట్కి ఆ ప్లాంట్కి ఎంత హైట్ ఉండాలి, ఎంత లోపలికి ఉండాలి అని. దాన్ని బట్టి మీరు ఫిల్ చేసేసుకోవచ్చు. అలా అన్ని ప్లాట్స్ ప్లేస్ చేసేసాక ఇంట్లో కొన్ని ఐకియావి ఇండోర్ ప్లాంట్స్ ఉండే, అవి కూడా దాంట్లో కంపోస్ట్ నింపేశాము. నాకు రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే, ఐకియా ప్లాంట్స్ అన్ని 365 డేస్ వరకు వాళ్ళు ఇచ్చిన సాయిల్లో బాగుంటాయి. ఆ తర్వాత వాటికి కూడా కంపోస్ట్ అవసరం. సో ఎవ్రీ ఇయర్ దానికి కంపోస్ట్ రీఫిల్ చేస్తూ ఉండాలి. సో అదే మేము ఇక్కడ చేసామన్నమాట. ఫైనలీ అంతా అయిపోయింది. ఒక 2 hours టైం అయితే పట్టింది. ప్రతి దాంట్లో సాయిల్ రీఫిల్ చేసేసాము, కంపోస్ట్ వేసేసాము. ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అండ్ మొన్న చూపించిన మేథీ, అక్కడ వచ్చేసి కొరియాండర్, అది వచ్చేసి పుదీనా, అన్నిట్లో కూడా కొత్త సాయిల్ అండ్ కొత్త కంపోస్ట్ నింపేసాము. అండ్ కొంచెం ఫంకీనెస్ కోసము మన స్టోన్స్ కూడా యాడ్ చేసేసాము దాంట్లో. సో దట్ చూడడానికి కూడా బాగుంటుంది అండ్ హెల్తీ కోసం కంపోస్ట్ కూడా. సో యా, ఇది మేము యూస్ చేసిన సాయిల్ అండ్ అది వచ్చేసి మేము యూస్ చేసిన కంపోస్ట్. సో ఇంత మెస్ క్రియేట్ అయింది ఒక 2 hours. ఇదంతా ఇప్పుడు మేము గార్డెన్లో షిఫ్ట్ చేసేసి ఇదంతా క్లీన్ చేయాలి. సో ఇన్ని మొక్కలు అయితే ప్రస్తుతానికి దీంతో స్టార్ట్ చేసాము. సో యా, బ్లెస్ చేయండి వీటికి కొంచెం హ్యాపీగా ఒక 10 years పాటు ఉండాలని చెప్పేసి. ఇది ఒకటి మాత్రమే ఫ్లవర్స్ ఇచ్చే ప్లాంట్ అనమాట. సో ఒకటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, మిగతావి షో ప్లాంట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే, ఐర్లాండ్ వెదర్ గురించి తెలిసిందే కదా, ఓన్లీ సమ్మర్లో మాత్రమే మనకు ఫ్లవర్స్ వస్తాయి. తర్వాత అంతా అది మొత్తం రాలిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి మాత్రమే ఫ్లవర్స్ వస్తాయి. అందుకని చెప్పేసి మాకు ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ కావాలి. లైక్ 3 months ఫ్లవర్స్ వచ్చి 6 months మొత్తం వాడిపోయినట్టు ఉంటే బాగోదు కదా. అందుకని చెప్పేసి వాట్ వి డిడ్ ఇస్, ఇది ఒకటి మాత్రమే ఫ్లవర్ ప్లాంట్ తీసుకున్నాము. ఇవన్నీ వచ్చేసి షో కేస్ ప్లాంట్స్. సో ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయో సమ్మర్లో, వింటర్లో, స్ప్రింగ్లో 365 days అలాగే ఉంటాయి. దీనికి ట్రిమ్ మాత్రమే అవసరము అండ్ వాటరింగ్ కూడా పెద్దగా మెయింటెనెన్స్ లేదు. లైక్ వీక్లీ వన్స్ వాటర్ వేసేసి జస్ట్ మాయిస్ట్ చేయాలి సాయిల్ని అంతే. సో మెయింటెనెన్స్ తక్కువ ఉండి ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా కనిపించే ప్లాంట్స్ ని పిక్ చేసుకున్నాం. సో యా, ఒకసారి ప్లేస్ అయితే ఎలా ఉందో నాకు సో మా సండే ఈవినింగ్ అంతా దీంతోనే సరిపోయింది. ఇది అవ్వగానే హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి వీక్ డే కోసం రెడీ అయిపోయాము. సో అప్పుడే ఒక అమెజాన్ పార్సల్ వచ్చింది. సో దాని సంగతి ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పటి వరకు నేను ఫిక్స్ చేసిన అన్ని ఐటమ్స్లో టఫెస్ట్ అనిపించింది నాకు ఐకియాదే. ఐకియా క్యాబినెట్స్, ఐకియా కవర్డ్స్ అవన్నీ ఫిక్స్ చేయడం నాకెందుకో పెద్ద టాస్క్ అనిపిస్తుంది. బట్ ఐఎమ్ రాంగ్. దానికి మించిన ఫిట్టింగ్స్ కూడా ఉంటాయని నాకు అమెజాన్ ప్రూవ్ చేసింది. ఇది స్టాండింగ్ డెస్క్ అనమాట. సో మా హస్బెండ్ కోసం ఆర్డర్ చేశాము. క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది. ప్రైస్ చాలా డీసెంట్గా వచ్చింది. సమ్వేర్ అరౌండ్ 90 euros ఏమో పడినట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బయట ఐకియాలో చూసినప్పుడు కూడా మాకు సమ్వేర్ అరౌండ్ 150-160 euros మన రొటేటబుల్ స్టాండింగ్ డెస్క్ ఉండే, నాట్ ఈవెన్ మాన్యువల్. బట్ అదే మాకు అమెజాన్లో అయితే 90 euros వచ్చింది. దట్ వాజ్ అ బెస్ట్ ప్రైస్. సో ఎవరైనా స్టాండింగ్ డెస్క్ కోసం చూస్తుంటే
ఐకియా కాదు, ఏ స్టోర్ కాదు, జస్ట్ గో ఆన్ టు అమెజాన్, మీకు దొరికేస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో. ఆ రోజు మేము చూసినప్పుడు ఆఫర్లో ఉండే, సో ఇప్పుడు ఆ ఆఫర్ ఉందో లేదో నాకు తెలియదు. నేను డిస్క్రిప్షన్లో మాత్రం పక్కా లింక్ పెడతాను, ఎవరికైనా అవసరం ఉంటే వెళ్ళి చెక్ చేసేసుకోవచ్చు. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2 weeks దాకా అవుతుంది. ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ గుడ్. సో ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. ఆ స్క్రూస్ అవన్నీ చూస్తే అట్లీస్ట్ 40 to 45 minutes పట్టేలా ఉంది. సో వి థాట్ లైక్ ఫస్ట్ డిన్నర్ చేసేసి, డిన్నర్ మొత్తం ప్రిపేర్ చేసుకొని తినేసి ఎక్కడిదక్కడ సర్దేసి దెన్ అది పెట్టుకుందామని, ఎందుకంటే మళ్ళీ డిన్నర్ కుక్ చేయడానికి లేట్ అయిపోతుంది. అండ్ గెస్ వాట్, ఫర్ డిన్నర్ వీఆర్ మేకింగ్ వడాపావ్. ఐ ట్రై టు షూట్, మ్యాక్సిమం ఎంత చేయగలుగుతానో అంత చేస్తాను. బట్ ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే మాత్రం నాకు పక్కా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ టైం పక్కా షూట్ చేసి పోస్ట్ చేస్తాను. వడాపావ్ పూణేలో చాలా ఫేమస్, నేను తిన్నది కూడా అక్కడే. సో దాంట్లో మెయిన్గా ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మసాలా లేకపోతే చప్పగా అనిపిస్తుంది. సో దానికి నేను ఇక్కడ పల్లీలు, కొబ్బరి లైట్గా రోస్ట్ చేసేసుకున్నాను. దాంట్లోనే కాస్త గార్లిక్, ఉప్పు, కారం, జీలకర్ర 3 వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. మన పౌడర్ అయితే రెడీ అయిపోతుంది, పెద్దగా ఎఫర్ట్ ఏం లేదు. ఒకవేళ ఇది మిగిలిన మీరు తర్వాత కర్రీస్లో కానీ లేదా రైస్లో కానీ పొడులు కలుపుకుంటాం కదా, అలా కలుపుకున్న మీకు చాలా బాగుంటుంది టేస్ట్. సో అది ఫస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మన మిర్చికి తడుపుకునేలాగా శనగపిండిని తడిపేసి పక్కన పెట్టేసుకున్నాను. లైట్గా సోడా వేసాను, సాల్ట్ వేసాను, దట్స్ ఇట్, యు ఆర్ డన్. అండ్ ఇక్కడ నేను ధనియాలని లైట్గా కచ్చపచ్చగా దంచుకున్నాను. ఇది మన ఆలు మసాలాలో వేస్తే చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో కూడా అస్సలు స్పైసెస్ ఏం లేదు, జస్ట్ చిల్లీ పేస్ట్, జీరా, ఆ ధనియాలు వేసేసి ఆయిల్లో హల్దీ వేసేసి పొటాటోస్ని బాగా మ్యాష్ చేసి అందులో వేసేసి కొరియాండర్ వేసేసి ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి, దట్స్ ఇట్. అందులో కాస్త లెమన్, సాల్ట్ యాడ్ చేయండి, ఇంకేమీ అవసరం లేదు. యూ విల్ బీ డన్. ఇది ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. దీన్ని నేను ఇలా రౌండ్స్గా మన ప్యాటీస్లా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ వడాపావుకి మిర్చి లేకపోతే ఎలా చెప్పండి, అది కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నాను. దాంట్లో బ్లాక్ సాల్ట్ 2 వేసి కలిపేసుకున్నాను. ఇది మాత్రం మిక్స్ చేయకండి, నేను చూపించేవన్నీ చాలా సింపుల్గా క్లియర్గా చెప్తున్నాను. ఇవన్నీ వడాపావుకి పక్కా కావాల్సిందే. సో ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్యాటీస్ ఏవైతే ఉన్నాయో అది నేను పిండిలో ముంచేసుకొని వేసేసుకున్నాను. దిస్ ఈస్ మోర్ సిమిలర్ టు మిర్చి బజ్జీ. మీరు మిర్చి ఎలా చేస్తారో అలానే, పెద్దగా ఏమీ లేదు. ఆ ప్యాటీస్లో చేయడమే కొంచెం డిఫరెంట్ అంతే. అలా ముంచేసి అలా ఆయిల్లో వేసేసి అలా తీసేయండి, సరిపోతుంది. ఎవ్రీడే చేసుకోకండి, హెల్త్కి మంచిది కాదు, అప్పుడప్పుడు చేసుకోండి, పర్లేదు. సో అలా చేసేసుకొని అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. ఇక్కడ మన వడాపావు బన్స్ ఉంటాయి కదా, అవి తీసుకురావాలి. ఇక్కడ ఇవే దొరుకుతాయి, సో నేను వీటితోనే చేస్తున్నాను. ఇక్కడ మనం వడాపావు మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఈ బ్రెడ్లో పెట్టేసి దాని మీద ప్యాటీ పెట్టేసి ఒక్క మిర్చి మధ్యలో పెట్టేసి తినేయండి, అద్దరిపోతుంది టేస్ట్. నేను యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు అత్తయ్య చేశారు. ఇక్కడ నేను ఫస్ట్ టైం సింగిల్గా చేస్తున్నాను. నేను ఎప్పుడూ వడాపావ్ చేయలేదు. నేను తిన్నది కూడా పెళ్ళయ్యాక పూణే వెళ్ళినప్పుడు తిన్నాను. అప్పటి నుంచే నేను వడాపావ్ ఫ్యాన్ అయ్యాను. సో అలా పెట్టుకొని ఒక మంచి ఫోజ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తూ తిని చూపిద్దాం అనుకున్నాను. బట్ అనుకున్నట్టే మన నోరు కాలిపోయిందనమాట. మనం ఊరుకుంటామా? పట్టు వదిలిన విక్రమార్కుడిలా ఇంకోసారి కూడా ట్రై చేశాను, ఇంకోసారి కూడా నోరు కాలింది. అప్పుడే రియలైజ్ అయ్యాను, మా డాడీ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఆలు మసాలా అంత ఏమంటారు దాన్ని, ఆలు మసాలా ఉన్నంత హీట్ రెసిస్టెంట్ ఏది ఉండదు, అది చాలాసేపటి వరకు కాలుతుంది అని. బట్ యా, అలా కాల్చుకొని ఇదంతా అయ్యే పనిలా లేదని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా షూట్ చేద్దామని చెప్పేసి తిన్నాను. బట్ బిలీవ్ మీ, టేస్ట్ మాత్రం చాలా యమ్మీ ఉండే. సో అది చేస్తూ చేస్తూ నేను రికార్డ్ చేయడం కూడా మర్చిపోయాను. అలా హ్యాపీగా ఒక 2 వడాపావులు కడుపులో వేసేసి సామాన్లన్నీ సర్దేసి ఇక మన మెయిన్ టాస్క్ ఉంది కదా, స్టాండింగ్ డెస్క్ని సెట్ చేయడం, ఆ పని యా. సో ఫైనలీ మా ఫిక్సింగ్ అయితే అయిపోయింది. ఇదే మేము తీసుకున్న స్టాండింగ్ డెస్క్ అమెజాన్లో. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్. సో నించోవాలనుకుంటే నించొని పని చేసుకోవచ్చు, కూర్చోవాలంటే కూర్చొని పని చేసుకోవచ్చు. సో దీని మీద మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సపరేట్గా దాని మీద స్పెసిఫిక్ డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ స్టాండింగ్ డెస్క్తో పాటు ఈ కీబోర్డ్ ఒకటి తీసేసుకున్నాము. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ మన టైప్ రైటర్ సౌండ్ వస్తుంది. ఇట్స్ అ మెకానికల్ కీబోర్డ్. ఇలా లైటింగ్స్ కూడా ఉన్నాయి, మనకు అంత ఐడియా లేదు. సో మా హస్బెండ్ చూపిస్తున్నారు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు లింక్ కూడా ఇచ్చేస్తాను. ఇది కూడా బాగుంది. గేమింగ్ నచ్చే వాళ్ళకైతే పక్క నచ్చుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్.
Stay kind and stay positive and spread love. Tata bye bye. See you in the next video.